కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర తుని తాలూకా స్థాయి ధర్నా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో తుని టౌన్, కోరనందూరు, రౌతులపూడి, తొండంగి మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ జి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శులు కె సురేష్ కుమార్, నాగరాజు, టి సత్యబాబు, ఆయా మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి నేటికి ఆ మాటను నిలబెట్టుకోలేదని, మాట తప్పి మడమ తిప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని, 1వ తారీఖు కల్లా జీతాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న డిఏ ఏరియాస్ విడుదల చేయాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. నా పేరు కె సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి, కాకినాడ జిల్లా. మిత్రులారా, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల మీద తీవ్రమైన భారాలు మోపి మరి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉంది. ఈ రోజు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఉద్యోగులకి పిఎఫ్ రూపాయలు వాళ్ళు దాచుకున్న సొమ్ము 6,000 కోట్ల రూపాయలు ఇంచుమించుగా బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. టీఆర్సీ ఏరియర్స్ మరియు డిఏ చూసినట్లయితే అదొక 6,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. మరి హెల్త్ కార్డుల్లో ప్రభుత్వ హాస్పిటల్కి చెల్లించాల్సిన సొమ్మే ఇంచుమించుగా ఒక 1000 కోట్ల దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. ఏపీజీఎల్ఐలో 330 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ని బకాయిలు పెట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క అసంతృప్తికి కారణమైనటువంటి ప్రభుత్వం ఒకవైపు ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఒక నిరంకుశ అధికారిని ఉద్యోగ వ్యవస్థ మీదకి వదిలి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసి, విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజలకి చాలా బాగు చేస్తున్నట్టుగా పైన చెప్పడం చాలా విచారకరమైనటువంటి విషయం. మేము ఈ ధర్నా చేసే దేనికోసం అంటే మా పెండింగ్ బకాయిలన్నీ చెల్లించి మా డిఏ ఏరియాలన్నీ సకాలంలో ఇచ్చి ఉపాధ్యాయుల్ని ఒక సమాజంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా ఒక పౌరులే, వారికి కూడా ఒక గౌరవమైన జీవితం గడపాలని చెప్పి దానికి సరైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేను సత్యబాబు, యూటీఎఫ్ కాకినాడ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 1వ తేదీన జీతాలు ఇప్పించాలని, అలాగే పిఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్లో, ఏపీజేఎల్ఏ లోన్లు, ఏపీజేఎల్ఏ ఫైనల్ పేమెంట్లు, అలాగే పిఆర్సీ ఏరియర్స్ 2022 జనవరి తర్వాత వచ్చినటువంటి డిఏలు ఏదైతే ఉన్నాయో డిఏలకు సంబంధించిన ఏరియర్స్ తక్షణమే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులు చెల్లించాలని చెప్పేసి పలుమార్లు ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. ఏ ప్రాతినిధ్యానికి కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడం చేత గత ఆగస్టు 24వ తారీఖున కౌన్సిల్ సమావేశంలో మంత్రి ఉపవర్గ సభ్యులు అలాగే ఆర్థిక ప్రధాన అధికారులు కూడా 2023 సెప్టెంబర్ కల్లా అన్ని రకాల ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. వాళ్ళు హామీ ఇచ్చి నాటికి 3 నెలల కాలం పూర్తవుతుంది. ఇప్పుడు ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఉద్యోగోపాధ్యాయుడి ఖాతాలో పడలేదు. అది ఎప్పుడు ఇస్తారనేది కూడా స్పష్టం లేదు. దాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా శాఖ దశల వారీ పోరాటానికి పిలువడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు డిసెంబర్ 27న తాలూకా కేంద్రాల్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 ప్రాంతాల్లో ఈ యొక్క మెరుపు ధర్నాకి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం తుని తాలూకా కేంద్రం వద్ద ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుమారుగా 6 గంటల ధర్నాని పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే మేము అంతా కూడా ఇక్కడ పాల్గొన్నాం. గవర్నమెంట్ స్పందించి మా ఆర్థిక బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటిని మంజూరు చేయవలసింది కోరుతున్నాం. లేని పక్షంలో ఇది గవర్నమెంట్ ఇదే వైఖరితున్నట్లయితే జిల్లా కేంద్రంలో జనవరి 3న అలాగే రాష్ట్ర కేంద్రంలో జనవరి 9, 10 తారీఖులో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతున్నాం. ఈ రకంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురాబోతున్నాం. గవర్నమెంట్ మరి ఉపాధ్యాయులకి వచ్చినటువంటి ఆర్థిక అంశాలు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఇస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్. గత 4.5 సంవత్సరాలుగా ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని రకాల డిఏలు, పిఆర్సీ ఏరియర్స్ అన్నీ కూడా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని వాడుకోవడం జరిగింది. ఉద్యోగులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా ఒక పిఎఫ్ లోన్ పెట్టుకుంటే అది పెళ్ళికి పెట్టుకుంటే భారతాలు